చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే తండ్రి కుటుంబము, తండ్రితో బిడ్డలు కలిసి ఉండటం అనేది కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదకరం. తండ్రితో ఉండేటటువంటి కుటుంబాలు. ఇక్కడ ఈ వృత్తాంతంలో తండ్రి దేవునికి సూచనగా కనిపిస్తా ఉన్నాడు. చిన్న కుమారుడు మారు మనసు పొంది రక్షింపబడిన పాపిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కానీ పెద్ద కుమారుడు తానే నీతిమంతుడిగా తాను అనుకుంటున్నాడు, నేనే చాలా గొప్పవాడిని. ఎందుకంటే వాడు తప్పిపోయాడు, వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను తండ్రితో ఉన్నాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని తాను హెచ్చించుకుంటున్నాడే తప్ప క్షమించలేనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది మనకు, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎందుకని మనము క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సులో ఉండలేకపోతున్నాం? అందుకనే ప్రతి ఆదివారం మన ఆరాధన క్రమంలో చేయవలసినవి చేయక చేయనివి చేస్తున్నామని మనం ఒప్పుకుంటున్నాం దేవుని ముందు. ఎందుకంటే ఈ క్షమాపణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ మనది. ఎప్పుడో అన్నటువంటి మాటలు, ఎప్పుడో చిన్న చిన్న స్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి కుటుంబాలలో అనైక్యత, దాన్ని మనం క్షమించలేక మన కుటుంబ వ్యవస్థను మనమే వాడు చేసుకుంటున్నామేమో అని మనము ఈ దినాన్ని జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చిన్న కుమారుడు పాపంలో పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ తాను దారితీసినటువంటి ఈ పరిస్థితులు ఒక్కొక్కటిగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి, అతనిలో పాపం స్వభావం ఉన్నది, స్వనీతి ఉన్నది, స్వార్థం ఉన్నది, శరీరేచ్ఛలు ఉన్నాయి, దేవుని యొక్క భయం లేదు, క్రమశిక్షణ లేదు, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి తను మొదటి నుంచి అలవాటు పడ్డాడు. తను చెడిపోయాడు. చెడిపోయిన ఈ చిన్న కుమారుడిని తండ్రి క్షమించాడు, కానీ తన అన్న క్షమించలేకపోతున్నాడు. నేటి దినాల్లో ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉండవచ్చు.